హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంట సిస్టర్స్. ఈ ఛానల్ ఎవ్రీ హోమ్ నీడ్స్. అది ఏ ఛానల్ కాదండి, మన ఛానలే. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చూడండి. అబ్బా, ఈ కంటెంట్ మనకి లేదా మన ఇంట్లో వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉందే అని అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అలాగే మన ఛానల్ ని మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎప్పటిలాగే మరొక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకి వచ్చేసా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. థంబ్నైల్ చూసి మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా. సో ఇది శివరాత్రి వ్లాగ్ అండి. ఈ వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ లాగండి. శివరాత్రి రోజు నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏ దేవుళ్ళని దర్శించుకున్నాను, అండ్ ఆల్సో శివరాత్రి అంటే మెయిన్ శివాలయమే కదండి. శివాలయంలో ఎటువంటి పూజలు జరిగాయి, ఎలా జరిగాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా అలానే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేద్దాం. శివరాత్రి అంటే అందరూ పొద్దున్నే లేచి ఇంట్లో దేవుడికి పెట్టుకొని ఆ తర్వాత దగ్గరలో ఉన్న గుడికి లేదా శివాలయంకి వెళ్ళి దీపం పెట్టి వస్తుంటారు కదండి. కానీ మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామంటే పొద్దున్నే లేచి ఇంట్లో వరకైతే దీపం పెట్టేసుకుంటామండి. కానీ పొద్దున్నే గుడికి మేము వెళ్ళము. అలా అని ఇదేదో సంప్రదాయమో ఇంకోటేదో కాదండి, మాకు అలా అలవాటు అయిపోయింది. మేము శివరాత్రి రోజు దీపం పెట్టుకోవడానికి ప్రతి సంవత్సరం సాయంత్రమే గుడికి వెళ్తాము. సో అలాగా ఈ ఇయర్ కూడా సాయంత్రం 3 గంటలకి గుడికి స్టార్ట్ అయ్యాము. శివరాత్రి రోజు శివాలయంలో దీపం పెట్టడానికి ఏ ఏ వస్తువులు కావాలి అనేది ఇక్కడ సర్దుకుంటున్నామండి. ఇక్కడ సర్దుకుంటూ మీకు కూడా వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న వస్తువులు అన్ని కానీ తీసుకెళ్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అక్కడ ఎవరిని అడగకుండా వెళ్ళి ప్రశాంతంగా దీపం పెట్టుకుని రాగలమండి. ఇందులో చాలా వస్తువులు అందరికీ దాదాపుగా తెలిసే ఉంటాయండి. కాకపోతే సింపుల్ గా ఒకసారి చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి టవల్ పెట్టుకున్నాము. ఈ టవల్ ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ గుడికి నేను మా మదర్ మాత్రమే వెళ్తున్నాము. మాతో పాటు మా ఫాదర్ రావట్లేదండి వేరే వర్క్స్ వల్ల. ఇలాగా ఒక్కరే వెళ్ళి ఇంకొకరు వెళ్ళలేని టైంలో వాళ్ళు యూజ్ చేస్తున్న టవల్ ని భుజం మీద వేసుకొని దీపం పెడితే వాళ్ళు పక్కన ఉండి దీపం పెట్టినట్టే అంటండి. సో అందుకనేసి ఇక్కడ మా మమ్మీ టవల్ కూడా పెట్టుకున్నది. ఇంకా న్యూస్ పేపర్స్ వచ్చేసి కింద వేసుకొని కూర్చోడానికి ఇది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటది. ప్లాస్టిక్ గ్లాసెస్ వచ్చేసి టెంకాయ నీళ్లు కొట్టు ఈ దాంట్లో పోసుకోవడానికి పెట్టుకున్నాము. అండ్ ఆల్సో శివరాత్రి రోజు బియ్య పిండితో దీపం పెట్టడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటదంటండి. సో అందుకనేసి ఇక్కడ ఆల్రెడీ ఇంట్లోనే బియ్య పిండిని కలిపి పెట్టేసుకొని తీసుకెళ్తున్నాము. దీపం పెట్టేకి ముందుగా కింద గచ్చుని శుభ్రం చేసుకోవడానికి చిన్న బాటిల్లో వాటర్ తీసుకెళ్తున్నాము. ఆ తర్వాత ఒత్తులండి. ఈ ఒత్తుల్లో ఇక్కడ 3-4 రకాలు ఉన్నాయండి. అవి ఏంటంటే ఒక రకం వచ్చేసి 1095 ఒత్తులు, ఇంకో రకం వచ్చేసి 365 ఒత్తులు. ఇవి కాకుండా జంధ్యం ఉంది. అది కాకుండా పెద్ద ఒత్తులు ఇంకో 3 ఉన్నాయండి. వాటి పేరు నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. నేను మా మదర్ని కనుక్కొని చెప్తాను. ఎవరికైనా నేమ్ కావాలంటే కామెంట్ చేసేయండి. ఇందులో 1095 ఒత్తులు మా అమ్మ వెలిగిస్తున్నారు. నేను 365 ఒత్తులు వెలిగిస్తున్నాను. ఈ 1095 ఒత్తులు ఎందుకు వెలిగించాలి, ఎలా వెలిగించాలి, అసలు ఆ కౌంటే ఎందుకు అనే డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈ ఒత్తులన్నీ కూడా ఇంట్లో చేసుకున్నవే అండి, బయట కొన్నవి కాదు. అందుకే క్వాంటిటీ ఎక్కువ ఉన్నా కూడా చూడడానికి చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. ఇంకా ఇవి కాకుండా కడ్డీలు, కర్పూరం, బియ్యం వచ్చేసి మూకుడి కింద పోసుకోవడానికి తీసుకెళ్తున్నామండి. ఇక్కడ నువ్వుల నూనె కూడా మేము 3 డబ్బాల్లో పెట్టుకున్నాము. అందులో 2 పెద్ద బాటిల్స్ వచ్చేసి అవి 2 కలిపి 3/4 kg నువ్వుల నూనె అండి. రిమైనింగ్ బాటిల్లో నార్మల్ గా తీసుకెళ్తున్నాము. ఈ 3/4 kg నూనె కరెక్ట్ గా పోసి దీపం వెలిగించాలండి. ఇది కూడా ఏంటి అనేది మీకు నేను చెప్తాను. పసుపుతో వినాయకుడిని చేసుకోవడానికి మరియు కర్పూరం హారతి ఇవ్వడానికి ప్లేట్స్ పెట్టుకున్నామండి. ఇవి కాకుండా పసుపు, కుంకుమ, బియ్య పిండి పెట్టుకున్నాము. ఇంకా 2 టెంకాయలు పెట్టుకున్నామండి. ఇవి 2 కూడా మా తోటలో కాసిన టెంకాయలే అండి. చాలా పచ్చిగా ఉన్నాయి. కొంచెం అసలు పగులుతాయో లేదో అని టెన్షన్ పడ్డా అండి. కానీ టెంకాయ కొట్టాక పెద్ద షాక్కే ఇచ్చింది. అది కూడా వీడియో క్యాప్చర్ చేస్తున్నానండి. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోద్ది. ఇంకా రిమైనింగ్ చిన్న చిన్న వస్తువులన్నీ అందరికీ తెలిసినవే కదండి. అండ్ ఆల్సో మా ఇంటి దగ్గర నుండి టెంపుల్ చాలా దగ్గరే అండి. సో అందుకనేసి మేము ఈ ప్లాస్టిక్ బుట్ట యూస్ చేస్తున్నాము. మా అమ్మ ఎప్పుడు టెంపుల్ కి వెళ్తున్నా సరే ఈ ప్లాస్టిక్ బుట్టలే యూస్ చేస్తారు. కేవలం దానికోసమే ప్లాస్టిక్ బుట్టలు కొని 2-3 పెట్టేసుకొని ఉందండి. సో ఈ విధంగా శివాలయంలో దీపం పెట్టడానికి కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకున్నామండి. అండ్ ఆల్సో ఇందులో 2 ఐటమ్స్ మిస్ అయ్యాయండి. ఆ 2 ఐటమ్స్ మేము గుడి దగ్గరికి వెళ్లే దారిలో కొనుక్కున్నాము. అవేంటంటే తమలపాకులు, మూకుడులండి. తమలపాకులు కొనే వీడియో నేను క్యాప్చర్ చేయడం మిస్ అయిందండి. తమలపాకులు ఇంటి దగ్గర ఉన్న షాప్ దగ్గరే తీసుకున్నాము. యాక్చువల్ గా బస్ స్టాండ్ లో తీసుకుందాం అనుకున్నామండి. కానీ మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆగాలి, తీసుకోవాలి కదా, ఇదంతా ఎందుకు, డైరెక్ట్ గా ఇంటి దగ్గర నుంచి ఎక్కడ ఆగకుండా టెంపుల్ కి వెళ్ళిపోదాము అన్న ఉద్దేశంతో పక్కనున్న షాప్ దగ్గర నుంచి తీసుకున్నాము. ఆ షాప్ ఆంటీ వచ్చేసి మాకు 5 రూపాయలకి 4 తమలపాకులు ఇచ్చారండి. ఇదే చాలా ఫన్నీ విషయం. అసలు మా మమ్మీ కొనడానికి వెళ్ళిందండి.
5 రూపాయలకి 4, 5 ఆకులు ఇవ్వడం వల్ల మా మమ్మీ అడిగిందంట. ఒక ఆకు రూపాయి పడుతుందా అని. మీకు కాబట్టి 5 రూపాయలకి 5 ఆకులు ఇచ్చాను. నార్మల్‌గా అయితే 5 రూపాయలకి 4 ఆకులే అని చెప్పారంట. సో, అంతే ఇంకా ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కాలేదు. ఆ 4, 5 ఆకులు మాకు ఒక్కరికి కూడా సరిపోవండి. అందుకని ఇంక చేసేదేమీ లేక ఆ తీసుకున్న ఆకులు పక్కన పెట్టేసి దారిలో వెళ్తున్నప్పుడు బస్ స్టాండ్‌లో తీసుకొని వెళ్ళాము. 5 రూపాయలకి చిన్న కట్ట ఒకటి ఇచ్చారండి. అందులో దగ్గర 10-15 ఆకులున్నాయి. ఇంకా మూకుడొచ్చేసి మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదండీ! వెళ్ళే దారిలో పెద్ద మూకుడొకటి, చిన్న మూకుడొకటి తీసుకెళ్ళాము. గుడికి రీచ్ అయ్యాక యథావిధిగా ఎప్పటిలాగే దీపం పెట్టుకున్నామండి. ఇక్కడ కొబ్బరి చిప్పలు చూపిస్తున్నాను కదా! కొబ్బరికాయ గురించి మీకు చెప్తానని చెప్పా కదండీ! యాక్చువల్‌గా పగలడానికేమో చాలా బాగా పగిలిందండి. కొంచెం టైం పట్టింది కానీ ఓకే. కానీ అందులో ఉన్న వాటర్ మాత్రం ఒక ప్లాస్టిక్ గ్లాస్‌కి ఫుల్‌గా నిండిపోయి ఇంకో గ్లాస్‌కి దగ్గర హాఫ్ గ్లాస్‌కి వాటర్ వచ్చాయండి. అన్నీ ఎక్కువ వాటర్ ఉన్నాయి ఆ టెంకాయలో. ఇంకా దీపం పెట్టిన స్థలంలోనే కొంచెం సేపు కూర్చున్నామండి. మేము 3/4 కేజీ నూనెతో దీపం పెట్టాం కదండీ! ఆ 3/4 కేజీ నూనె మూకుడులో ఒకేసారి పట్టలేదు. అందుకనేసి దీపం కొండెక్కే కొద్దీ నువ్వుల నూనె అయిపోయే కొద్దీ కొంచెం పోసుకుంటూ 3/4 కేజీ నూనె పోసేంత వరకు అక్కడే కూర్చొని ఉన్నామండి. ఆ తర్వాత వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకున్నామండి. ఇక్కడ ప్రసాదం మ్యాండేటరీ అండి. ఎందుకంటే అమ్మ నేను ఒక్క పొద్దున్నామండి. అందుకనేసి శివయ్య దర్శనం అయిపోయిన వెంటనే ప్రసాదంని తీసుకొని నేను ఒక్క పొద్దుని చెల్లించుకున్నాను. ఇక్కడ ఒక్క పొద్దులు కూడా 2 రకాలండి. నేను వచ్చేసి 365 ఒత్తులతో దీపం వెలిగించేంత వరకు ఒక్క పొద్దున్నాను. సో అందుకనేసి దీపం వెలిగించేశాక శివయ్య దర్శనం చేసుకొని ఒక్క పొద్దు చెల్లించుకున్నాను. ఇంకా అమ్మ వచ్చేసి ఆ రోజు మొత్తం ఒక్క పొద్దున్నదండి. నెక్స్ట్ రోజు లేచాక మళ్ళా దేవుడికి పెట్టుకొని అప్పుడు చెల్లించుకున్నది. ఇలాగా సాయంత్రం సమయంలో అమ్మ నేను శివాలయం వెళ్ళేసి దీపం వెలిగించుకొని ఇంటికి వచ్చేసామండి. మేము ఈవినింగ్ శివాలయంకి వెళ్ళినప్పుడు క్రౌడ్ చాలా తక్కువ ఉన్నదండి. ప్రతి ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఈవినింగ్ టైంలో మేము వెళ్ళిన టైంలో క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉన్నది. ఆ టైంలో కాకుండా మళ్ళీ గుడిలో అభిషేకం చేస్తారండి. అందుకనేసి 10 o'clock అప్పుడు మళ్ళీ శివాలయంకి వెళ్ళాము. ఇప్పుడు అమ్మ నాన్న నేను వెళ్ళామండి. ఈవినింగ్ క్రౌడ్ తక్కువగా ఉన్నది కదా, సో నైట్ కూడా కొంచెం దగ్గరగా అలానే ఉంటదన్న ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళి ఆ క్రౌడ్ చూశాక అబ్బో అసలు ఇంతమంది జనాభా ఎక్కడి నుంచి వచ్చారబ్బా అనిపించేసింది. ఈవినింగ్ ఆ శివాలయం గొంతులో నడుచుకొని వెళ్తూ ఉంటే చాలా ఫ్రీగా వెళ్ళిపోయామండి. అలాంటిది ఈ నైట్ టైము మనిషికి గ్యాప్ లేకుండా అయిపోయింది. అంత క్రౌడ్ వచ్చారు. ఇంకా అభిషేకం వచ్చేసి 12 పైన స్టార్ట్ చేశారండి. 12:05 to 12:10 మధ్యలో అలా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 4:10 వరకు అభిషేకం జరిగిందండి. తరువాత అభిషేకం అయిపోయాక దేవుణ్ణి దర్శించుకొని ప్రసాదం తీసుకొని వచ్చేతలికి ఎర్లీ మార్నింగ్ 5 అయిపోయిందండి. ఇలాగా శివరాత్రి రోజు నైట్ అంతా శివాలయంలో జాగారం చేశాము. ఇక్కడ అభిషేకం వీడియో మొత్తం నేను తీయలేదండి. శివాలయంకి నైట్ మేల్కొని శివుడి భక్తి మీద వెళ్ళినప్పుడు ఫోన్ యూస్ చేస్తూ ఉండడం కరెక్ట్ కాదు అనేసి అప్పుడప్పుడు ఏదో చిన్నగా తీశాను. మేము వెళ్ళింది పొదలకూరులోని శివాలయం కండి. వీడియోస్ కింద కామెంట్స్ లో అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది డిఎం చేసి మాది ఏ ఊరు అనేసి అడిగారండి. మాది పొదలకూరు. సో ఈ వీడియోతో మీకు ఆ క్లియరెన్స్ వచ్చేసింది అనుకుంటున్నాను. సో ఈ రోజుటి వీడియో అయితే ఇదండి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో చాలా రెగ్యులర్ గా మీ ముందుకి వస్తూనే ఉంటాము. సో మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో.